సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 8575795757. ఆహా ఆహా బాగా తినండి సార్. ఇలా తినేవాళ్ళంటే మా ఓనర్ గారికి ఎంత ఇష్టమో. తినండి సార్, బాగా తినండి. మీకేం కావాలో అడిగి మరీ వేయించుకు తినండి. ఇంకా 4 కూరలు వేయించుకోండి. ఒరే వెంకా, వచ్చా. చేపల పులుసు పట్టుకురా. ఏది వారం రోజుల క్రితందా? చవట చెప్పింది చెయ్యి. చేపల పులుసు పట్టుకురా. అలాగే, అలాగే. ఓహో ఓహో, బాగా తినండి సార్. ఇలా తెగ తినేవాళ్ళంటే నాకెంత ఇష్టమో. కడుపు నిండా భోంచేసాం. ఇప్పుడు ఏం చేయాలి? చేతులు కడుక్కోవాలి. చేతులు మూతులు కడుక్కోవడం తర్వాత ముందు తిన్నదానికి డబ్బులు. ఆ విషయం భోంచేసే ముందు ఆలోచించలేదు. లేదు. భోంచేసేటప్పుడు ఆలోచించలేదు. లేదు. భోంచేసిన తర్వాత ఎందుకు ఆలోచన? ఏం తమ్ముళ్ళు ఏమిటో ఆలోచిస్తున్నట్టున్నారు? ఓహో, వాష్ బేసినా అక్కడుంది. చేతులు అక్కడ కడుక్కోండి, డబ్బులు ఇక్కడ ఇవ్వండి. మంచి కుర్రాళ్ళు చక్కగా తిన్నారు. ఒరే వెంకా, ఏం తమ్ముళ్ళు చేతులు ఏమైంది? బాబు వెళ్ళిపోకండి ఆయన, దండం పెడతా, వెళ్ళిపోకండి ఆయన. 350 రూపాయలు బిల్లు అయింది సార్. బిల్లా? ఎందుకు బిల్లు? అదేనండి, మీరు భోజనం చేశారు కదా, దానికి డబ్బులు ఇవ్వాలి కదా, అది బిల్లు. బిల్లా? బిల్లు. అదే నువ్వుంట్రా, నేను ఇస్తానులేరా. నా మాట విను, బిల్లు నేను ఇస్తాగా. నా మాట వినరా? పెద్దవాళ్ళని చెప్తున్నా కదా, బిల్లు నేను ఇస్తానుండు. ఇదిగో, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో, బిల్లు నేను ఇస్తాను. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, బిల్లు నేను ఇస్తాను. రేయ్, బిల్లు నేను ఇస్తాను చెప్తున్నాను కదా. బిల్లు నేను ఇస్తాను చెప్తున్నానా? రేయ్, మర్యాదగా చెప్తున్నాను, బిల్లు నేను ఇస్తాను. రేయ్, బిల్లు ఇస్తాను చెప్తున్నా ఏమిట్రా? రేయ్, బిల్లు నేను ఇస్తారా? సార్ సార్, మీలో మీరు కొట్టుకోకండి, ఎవరో ఒకరు ఇవ్వండి సార్. ఎరా నన్నే కొడతావా? కొట్టడం కదా. బాబు డబ్బులు ఇవ్వడానికి దెబ్బలాడేందుకు సార్? ఎవరెవరు ఇవ్వండి సార్. బిల్లా ఆడిస్తాడు, తీసుకోండి. మీరు ఇవ్వండి సార్. ఇందా నుంచి పెద్ద పోజు కొడుతున్నాడుగా, ఆడేమనండి. మీరు ఇవ్వండి సార్. నేనెందుకు ఇవ్వాలండి? ముందు నన్ను కొట్టాడు కదా, ఆడే నేర్చుకోమనండి. నన్ను మాత్రం కొట్టలేదా? ఆడేమన బిల్లు నువ్వే ఇవ్వరా. నువ్వెవరా? నేను ఇమ్మంటున్నానా? నేను ఇమ్మని చెప్తున్నానా? నేను ఇమ్మంటున్నానా? మర్యాదగా నువ్వెవరా? బిల్లు ఎవరా? తప్పకుండా. అయ్యి బాబోయ్, నా డబ్బులు, అయ్యో నాయనే, అమ్మో, నా పోయిన, నా చికెన్ రో. అయ్యో ఒరే వెంకటేశ, బోతులు అయిపోయావు. అమ్మా, బోతులు కుక్క, ఆడిదే. అయ్యి బాబాయ్, కుర్చీలు పెట్టారు. నా పళ్ళు రే నాయన, చిటికి పోతాయి రా నాయన. బాబా రే, పాడు చేయకండి. అమ్మా అమ్మా, పట్టుకుంటారు ఆయన. నా మాట విని వెంటనే వెళ్ళిపోండి నాయనలారా. ఎంత ధైర్యం నీకు? నా బిల్లు నువ్వు ఇస్తానంటావా? నీకెంత ధైర్యం రా? నా బిల్లు నువ్విస్తావా? నాయనలారా, మీ ఇద్దరు డబ్బులు ఇవ్వద్దు. ఆ డబ్బులు ఏదో నేనే ఇచ్చుకుంటాను. ఇదిగో తీసుకోండి, ఇద్దరికి ఇచ్చారు 50 రూపాయలు. ఈ దక్షిణ తీసుకుని నా హోటల్లో ఇంకేం విరగొట్టకుండా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయిండ్రా నాయన, దండం పెడతాను. మన ఓనర్ గారు అబ్బాయి పెళ్లి చేసుకునేది ఎవరినో తెలుసా? మన చిన్నోడు పెద్దోడు మరదలనేరా. పెళ్లి రోజు దగ్గర పడుతున్న కొద్దీ నా కాళ్ళు చేతులు ఆటం లేదయ్యా. అక్కడ పెళ్లి పనులు చూడడానికి కొందరు మనుషులు కావాలి. ఏం చేద్దాం అంటావు? దానికేమండి అయ్యా, ఆ ఊళ్ళోనే కొంతమందిని కూలికి పంపిస్తే సరి. తన ఒళ్ళు కాకపోతే తాటి మట్టకి ఎదురు డేకమన్నట్ట. నీ సొమ్ము కాదుగా, నువ్వేమైనా చెప్తావు. అనవసరంగా కూలీలకు డబ్బు ఖర్చు ఎందుకు? మన ఫ్యాక్టరీలో ఉన్న సోంబేర్లు ఓ 10 మందిని వ్యాన్ ఎక్కించు.
అదిగో ఆ తిండిపోతులు ఇద్దరిని కూడా ఎక్కించు. వాళ్ళు వెళ్ళనంటారేమోనండి అయ్యా. వెళ్ళకపోతే ఉద్యోగం ఊడుతుందని చెప్పు. అలాగేనండి అయ్యా. అరే చిన్నోడా, యారా పెద్దోడా. పెళ్లికి వెళ్తే అమ్మమ్మ తంతుంది, వెళ్ళకపోతే ఉద్యోగం ఊడిపోతుంది. ఏది దారి? దారి రహదారేరా. పెళ్లి కూతురు తరఫున పెళ్లికి వెళ్ళొద్దని అమ్మమ్మ. అవును, మనం వెళుతుంది పెళ్లి కొడుకుని తరఫున కదా. తప్పు లేదు కదా. అవును కదా. యా. అమ్మా, ఉండ్రా. అమ్మా, 100 మైళ్ళు బుట్ట బస్సులో వచ్చేసరికి ఒళ్ళు వాచిపోయింది. ఆ వాచిపడం సరేరా. మంచి తిండి దొరక ముందు మొహం వాచిపోయింది. జానమిత్ర బస్సు, అందులో 25 మందిని బట్ట బస్తాలు కుక్కలు కుక్కాడు. వేళ్ళలో కాక మిమ్మల్ని విమానంలో తెస్తారటే. మొహలుడు మొహాలు. చాలా ఎవరుకోయా, ఇదేనా కళ్యాణ మండపం అంటే? ఏమీ తెలియదు పల్లెటూరు గుడ్లకి. ఇది కళ్యాణ మండపం కదయ్యా, పెళ్లి కూతురు ఇల్లు. ఎర్ర చిన్నోడా, ఇంత పెద్ద బంగళాలో సుఖంగా పెరిగిన కవితను తీసుకొచ్చి మన జారెడు కొంపలో పడేయాలనుకోవడం అన్యాయం కదరా. యా, ఇదంతా ముసల్దాన్ ఆలోచన. బుద్ధి లేని ఆలోచన. కరెక్ట్. రేయ్, కళ్యాణ మండపంలో సామాన్లు దించాలి. అక్కడే దారిట కనుకురండి. మావయ్య, అత్తయ్య, మావయ్య, అత్తయ్య, మావయ్య, అత్తయ్య, మావయ్య, అత్తయ్యో, అత్తయ్యో, మావయ్య, అత్తయ్య, మావయ్య. ఒరేయ్ రాముడు, పెద్దోడు నాకు బట్టలు పంపించాడంటే ఆడికి నా మీద మనసైందనే కదా అర్థం. అబ్బా, నాకేంటో సిగ్గేస్తుంది బాబు. నీ సిగ్గు చెవుడా, నిన్న ఆ బట్టల్లో చూస్తుంటే నాకే సిగ్గేస్తుందా? రాముడు, కాసింత మా అయ్యతో చెప్పి మా ఇద్దరికి లగ్గు పెట్టించువు. నేను గేదెనే ఆంబోత ఐవర్ని కాదు లగ్గ పెట్టించడానికి లంకెలు కలపడానికి నీ. ఆరా చూసుకో. నేనంటే మోజుంటే నా ఒక్కదానికే బట్టలు కొనివ్వాలి. ఊళ్ళో ఉన్న అడ్డమైన అనాకారి ముండలకు కూడా కొనివ్వాలా? నోరు మీవే బాండావు. ఊళ్ళో ఉన్న పిల్లలందరికీ బట్టలు కొనిచ్చి అందులో అందమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటాడన్నమాట. అలా అయితే పెద్దోడు పిల్లని నేనే. నీ మొహం. 100 మంది పోటీ చేసినా నా ముందు బలా దూరేనే. నన్నే చేసుకుంటావు కదూ. ఊరుకోవే ముచ్చుమొహం దానా. పెద్దోడికి ఇట్టమైన సినదాన్ని నేనే. అయ్య బాబోయ్. ఇంతన్నో మమ్మల్ని మాయ చేసి ఆటలో గెలుస్తావా? ఇంత పెద్దోడికి సిగ్గులేదు? రాయ్, ఎవడ్రా? నేను ఎప్పుడు చిన్నోడ్నే, ఎప్పటికీ చిన్నోడ్నే. నేను అన్యాయం చేశానన్నారంటే సంపేస్తాను. తొంటి పిక్కర ఆటలాడుతుంది మీర్రా. కుంట్రా సిన్నోడా, బాగా కుంటు. రేపో మాపో నేను నీ కాలు తీసేస్తాను కదా, అప్పుడు ఎలాగో కుంటాల్సి వస్తది. ఇప్పటి నుంచి నేర్చుకో. కాల్ తీసేయడం ఏంటి? మా మామ కూతురు వస్తాది, దానికి లైన్ అయ్యాలని నా దగ్గర 2 ఏళ్ళు అప్పు తీసుకున్నావు కదా, నెల్లాళ్ళైనా దాని చెట్టట్లేదు. అంచేత ఒక కాలు తీసేద్దామని. నీకు తేలికొండేని ఎవడ పేరు పెట్టాడు కానీ సరిగ్గా పెట్టాడయ్యా. ఎప్పుడు కొడదామని చూస్తుంటావు. మరీ ఎక్కువగా పొగిడేకు, నాకు దిష్టి తగిలేస్తాది. అది సరే, డబ్బిచ్చే. అవన్నీ ఇక్కడ మాట్లాడుకునేశారా? నీకు నాకు మధ్య ఎయ్యుంటాయి. ఎయ్యుంటవేటి? నీకు నాకు మధ్య 2 ఏళ్ళున్నాయి. ఓ ఎయ్యి ఎక్కొట్టేద్దామనా? అమ్మా, డబ్బి బేగే ఎత్తావులేవా? ఏ ఎగ్గొట్టే వాళ్ళ కనిపిస్తున్నావా? వచ్చే శుక్రవారం నీ డబ్బు నీ మోహాన్ని కొడతాను. కొట్టకపోతే అప్పుడేం చేస్తావు చేసుకో. సరే, శుక్రవారానికల్లా నా డబ్బు నాకు ఇచ్చేయిపోతే నీ గుండెకి ఇంచి గాడిద మీద ఎక్కించి ఊరేగిచ్చేస్తాను. పోవా వంకాయ. ఏ పిల్లలతో పాటు నువ్వు నవ్వేవా? ఎల్లు ముందు, ఎల్లు. మీతో వచ్చిన గొడవ ఇదయ్యా. డబ్బు తీసుకునేప్పుడు కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలు తీసుకుంటారు, అడిగితే చెంప పగల కొడతారు. గొప్ప వంశంలో పుట్టావు మగాను బావా.